ఒక యోగి ఆత్మకథ 15వ అధ్యాయం. గోబీ పువ్వు దొంగతనం. గురుదేవా, మీకో బహుమతి. ఈ పెద్ద గోబీ పువ్వులు 6 నా చేతులతో నేను నాటినవండి. చంటి బిడ్డని సాకే తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటి పెరుగుదలను గమనిస్తూ వచ్చాను. నేను సలక్షణమైన ఆడంబరంతో ఆ కూరగాయల బుట్టని గురుదేవులకి బహుకరించాను. చాలా సంతోషం. శ్రీ యుక్తేశ్వర్ గారి చిరునవ్వులో మెప్పుతో కూడిన ఆత్మీయత ఉంది. వాటిని నీ గదిలో ఉంచు. రేపు ప్రత్యేకమైన విందుకు నాకు అవసరమవుతాయి అవి. కాలేజీ వేసంగి సెలవులు గురుదేవులకు సముద్రపు ఒడ్డున గల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని అప్పుడే నేను పూరీకి వచ్చాను. మా గురుదేవులు వారి శిష్యులు కలిసి కట్టిన ఆహ్లాదకరమైన ఆ చిన్న 2 అంతస్తుల ఆశ్రమం బంగాళాఖాతానికి ఎదురుగా ఉంది. మర్నాడు పొద్దున ఉప్పటి సముద్రపు గాలులతోటి ప్రశాంతమైన ఆశ్రమ ఆకర్షణతోటి సేద తీర్చుకుని పెందలాడే నిద్రలేచాను. మా గురుదేవుల మధుర స్వరం పిలుస్తోంది. నాకు ప్రీతిపాత్రమైన గోబీ పూల వైపు ఒకసారి చూసుకుని వాటిని నా మంచం కింద పొందికగా పేర్చిపెట్టాను. రా, సముద్రపొడ్డుకు పోదాం. గురుదేవులు దారి తీశారు. చాలామంది యువ శిష్యులు నేను చెదిరిపోయిన గుంపులా ఆయన వెంట నడిచాం. మా గురుదేవులు సున్నితమైన విమర్శా ధోరణిలో మమ్మల్ని పరిశీలించారు. మన పాశ్చాత్య సోదరులు నడిచేటప్పుడు మామూలుగా ఒక క్రమపద్ధతిని అనుసరించటం గర్వకారణంగా భావిస్తారు. మీరు కూడా ఇప్పుడు 2 వరుసల్లో కవాతు చేయండి. ఒకరితో ఒకరు లయబద్ధంగా అడుగు వేస్తూ ఉండండి. మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మా మీదే కన్నుంచి, బాబులు నడవండి, ముందుకి వెనక్కి అందంగా వరుస కట్టి అడుగడుక్కి అంటూ పాడడం ప్రారంభించారు ఆయన. గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచక సునాయాసంగా అంగవేయడం చూస్తుంటే ముగ్ధుణ్ణి కాక మానలేదు. ఆగండి. మా గురువుగారి కళ్ళు నా కళ్ళల్లోకి చూశాయి. ఆశ్రమం దొడ్డి తలుపు మర్చిపోకుండా తాళం వేశావా? వేశాననుకుంటానండి. శ్రీ యుక్తేశ్వర్ గారు కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉన్నారు. ఆయన పెదవుల మీద చిరునవ్వు కొంత మట్టుకు బిగపట్టి ఉంది. లేదు, నువ్వు మర్చిపోయావు అన్నారు ఆయన చివరికి. భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవచింతనని సాకుగా తీసుకోకూడదు. ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు. నిన్ను శిక్షించాలి. ఆ తర్వాత నీ గోబీ పువ్వులు 6 త్వరలో 5 అయిపోతాయి అని ఆయన అన్నప్పుడు అస్పష్టంగా పరాచకమాడుతున్నారనుకున్నాను. గురుదేవుల ఉత్తర్వుల మేరకు మేము వెనక్కి తిరిగి నడక సాగించాం. ఆశ్రమం దగ్గరికి వచ్చాం. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ముకుందా, మనకి ఎడం వైపున ప్రహరీ వైపు చూడు. దానికి అవతలున్న రోడ్డు గమనించు. ఇప్పుడు ఒకతను అక్కడికి వస్తాడు. నిన్ను దండించటానికి ఉపయోగపడే సాధనం అతడు. అర్థం కాని ఈ వ్యాఖ్యానాలకి నాకు కలిగిన విసుగును మరుగుపరుచుకున్నాను. కాసేపట్లో రోడ్డు మీద ఒక రైతు కనిపించాడు. అర్థం లేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుతూ వికారంగా తైతక్కలాడుతున్నాడు. కుతూహలంతో దాదాపు చేష్టలుడిగినట్లయిపోయి ఆ వినోదకరమైన దృశ్యానికే కళ్ళప్పగించేశాను. ఆ మనిషి రోడ్డు మీద నడుస్తూ మాకు కనుమరుగైపోయే చోటికి వచ్చేటప్పటికి శ్రీ యుక్తేశ్వర్ గారు అన్నారు, ఇప్పుడు అతను వెనక్కి తిరుగుతాడు అని. వెంటనే ఆ రైతు తన దిశ మార్చి ఆశ్రమం వెనక వైపుకు దారి తీశాడు. ఇసుక దారికి అడ్డబడి వచ్చి దొడ్డిగుమ్మం వైపు నుంచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మా గురుదేవులు అన్నట్టే నేను దానికి తాళం వెయ్యలేదు. కాసేపట్లో
అతను నేను ఎంతో అపురూపంగా చూసుకునే గోబీ పువ్వుల్లో ఒకటి పట్టుకుని బయటికి వచ్చాడు. చేజిక్కిన దానివల్ల దర్జాతో పెద్ద మనిషి తరహాగా నడుచుకుంటూ పోయాడు. బయల్పడుతున్న ఈ ప్రహసనంలో నా పాత్ర తబ్బిబ్బైన వంచితుడి పాత్రలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతన్ని వెంబడించలేనంతగా మాత్రం నన్ను కలవరపరచలేదు. రోడ్డు చేరడానికి నేను సగం దూరం వెళ్ళానో లేదో గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు. ఆయన విరగబడి నవ్వుతూ ఆపాదమస్తకం ఊగిపోతున్నారు. పాపం, ఆ వెర్రివాడు ఒక్క గోబీ పువ్వు కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు అని వివరించారు ఆయన నవ్వు మధ్యలో. అంత అజాగ్రత్తగా ఉంచిన నీ వాటిలో అతనికి ఒకటి దక్కితే బాగుంటుందనుకున్నాను. వెంటనే నా గదికి ఉరికాను. కూరగాయల మీదే చూపు నిలిపిన ఆ దొంగ గొంగడి మీద బట్టబయలుగా పడి ఉన్న నా బంగారపు ఉంగరాల్ని, వాచీని, డబ్బును తాకనైనా తాకలేదని గమనించాను. దాని బదులు అలవోకగా చూస్తే కంటపడకుండా ఉండేట్టు పూర్తిగా మరుగున ఉన్న గోబీ పూల బుట్ట దగ్గరికి మంచం కింది నుంచి పాకుతూ వెళ్ళాడు. మనసులో ఉన్న ఒకే ఒక కోరికను దాంతో తీర్చుకున్నాడు. ఆనాడు సాయంత్రం ఈ సంఘటనను గురించి విప్పి చెప్పమని శ్రీ యుక్తేశ్వర్ గారిని అడిగాను. మా గురుదేవులు మెల్లగా తల ఊపారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు. మరుగున పడి ఉన్న ఈ నియమాల్ని కొన్నిటిని విజ్ఞాన శాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది. కొన్నేళ్ల తర్వాత రేడియో వింతలు హఠాత్తుగా బయల్పడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తినప్పుడు గురుదేవుల జోస్యం నా మనస్సులో మెదిలింది. దేశ కాలాల్ని గురించిన పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎవ్వరి ఇల్లు కూడా లండనో కలకత్తాయో ప్రవేశించలేనంత ఇరుకు ఏమీ కాదు. మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకు ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందింది. గోబీ పువ్వు ప్రహసనం ఇతివృత్తాన్ని రేడియో సామ్యంతో బాగా అర్థం చేసుకోవచ్చు. మా గురుదేవులు మానవ రూపంలో ఉన్న పరిపూర్ణమైన రేడియో. ఆలోచనలన్నవి ఆకాశంలో సంచరించే అత్యంత సూక్ష్మ స్పందనలకు మించి మరేమీ కావు. ప్రతివేపు నుంచి వెలువడుతుండే వేలాది కార్యక్రమాల్లోంచి మనకి కావలసిన సంగీత కార్యక్రమాన్ని సరిగా ట్యూన్ చేసిన రేడియో అందుకునేటట్టుగా శ్రీ యుక్తేశ్వర్ గారు లోకంలో మానవ మనస్సులు ప్రసారం చేసే లెక్కలేనన్ని ఆలోచనల్లోంచి ఒక గోబీ పువ్వు కోసం వెంపరలాడుతున్న ఆ వెర్రిబాగులవాడి సుసంగతమైన ఆలోచనను సూక్ష్మగ్రహణ శక్తితో కనిపెట్టారు. సముద్రపు ఒడ్డున షికారుకు వెళ్తున్న సమయంలో ఆ రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు. రోడ్డు మీద తైతక్కలాడుతూ వస్తున్న మనిషిని అతను శిష్యుల కనుచూపు మేరలోకి రాకముందే శ్రీ యుక్తేశ్వర్ గారి దివ్యచక్షు కనిపెట్టింది. ఆశ్రమం తలుపుకి తాళం వేయడం విషయంలో నా మతిమరుపు నా విలువైన శాఖల్లో ఒకటి నాకు దక్కకుండా చెయ్యడానికి గురుదేవులకు సదుపాయమైన మిష కల్పించింది. ఆ విధంగా గ్రాహక పరికరంలా పనిచేసిన తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రబలమైన తన సంకల్ప శక్తి ద్వారా బ్రాడ్కాస్టర్గా అంటే ప్రేషక పరికరంగా పనిచేశారు. ఆ ప్రకారంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఆయన ఆ రైతు వెనక్కి తిరిగి వెళ్ళి ఒకే ఒక క్యాలీఫ్లవర్ కోసం ఒకానొక గదిలోకి ప్రవేశించేటట్లు నిర్దేశించడంలో కృతకృత్యులయ్యారు. సహజావబోధం ఆత్మ చూపించే ముందు దారి. ఇది మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వివరించటానికి శక్యం కాని విధంగా
జరగబోయేది ముందుగానే సరిగా స్ఫురించటం, తమ ఆలోచనల్ని మరో మనిషికి ఖచ్చితంగా బదిలీ చేయడం లాంటి అనుభవం కలిగే ఉంటుంది. అలజడులు లేని లేదా అశాంతి ఒత్తిడి నుంచి విముక్తమైన మానవ మనస్సుకు సహజావబోధనం అనే యాంటినా ద్వారా జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులన్నింటినీ చేసే శక్తి ఉంటుంది. అంటే ఆలోచనారూప సందేశాలు పంపడం, అందుకోవటం, అక్కర్లేని వాటిని రానివ్వకపోవడం చేయగలుగుతుందన్నమాట. రేడియో ప్రసార కేంద్ర శక్తి అది వినియోగించుకోగలిగిన విద్యుత్ శక్తి పరిమాణం చేత నియంత్రితమైనట్టుగానే మానవ రూపంలో ఉన్న రేడియో సామర్థ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సంకల్ప శక్తి ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆలోచనలు విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ ఉంటాయి. సిద్ధపురుషుడైన వాడు గాఢమైన ఏకాగ్రతతో బతికున్నవాడివైనా చనిపోయిన వాడివైనా సరే, ఏ మనిషి ఆలోచననైనా సరే పసిగట్టగలుగుతాడు. ఆలోచనలన్నవి వైయక్తికంగా కాక విశ్వవ్యాప్తంగా వేరూనినవి. సత్యాన్ని దర్శించటమే కానీ సృష్టించటం శక్యం కాదు. మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదైనా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం. ఆ లోపం పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు. అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేటందుకు మనస్సును శాంతపరచటమే యోగశాస్త్రం లక్ష్యం. రేడియో, టెలివిజను దూరంగా ఉన్న మనుషుల ధ్వనిని, ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షల ఇళ్లలోకి తెరుస్తున్నాయి. మానవుడు సర్వవ్యాపకమైన ఆత్మ అన్నదానికి ఇది వైజ్ఞానికమైన మొట్టమొదటి అస్పష్ట సూచన. అహంకారం మనిషిని బానిసని చేసుకోవడానికి అత్యంత పాశవిక పద్ధతుల్లో కుట్ర పన్నుతున్నప్పటికీ అతడు ప్రధానంగా సర్వవ్యాపకమైన ఆత్మే కానీ ఎక్కడో ఒకచోటికి కట్టుబడ్డ శరీరం మాత్రం కాదు. అత్యంత అపూర్వమైన, అద్భుతమైన, అత్యంత అసంభావ్యంగా పైకి కనిపించే దృగ్విషయాలు ఇక ముందు వెల్లడి కావచ్చు. అవి ఒకసారి స్థిరపడ్డ తర్వాత వాటిని చూసి గడిచిన శతాబ్దిలో విజ్ఞాన శాస్త్రం మనకు నేర్పినదంతా చూసి మనం ఇప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నామో అంతకు మించి మాత్రం ఆశ్చర్యపోము అని ఉద్ఘాటించాడు శరీర శాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్న చార్ల్స్ రాబర్ రిషే. మనం ఈనాడు ఆశ్చర్యపడకుండా అంగీకరించే దృగ్విషయాలు మనలో ఆశ్చర్యం రేకెత్తించకపోవడానికి కారణం అవి మనకి అర్థమై ఉండడమేనని భావించటం జరిగింది. కానీ అసలు సంగతి ఇది కాదు. అవి మనకి ఆశ్చర్యం కలిగించకపోవడానికి కారణం అవి మనకి అర్థమై ఉండటం కాదు, అవి మనకి పరిచితమై ఉండడం. అలా కాకపోతే మనకి అర్థం కానిదల్లా ఆశ్చర్యం కలిగించాలంటే ప్రతిదీ ఆశ్చర్యమే కలిగించాలి. గాలిలోకి విసిరిన రాయి కిందికి పడడం, సింధూరపు కాయ సింధూరపు చెట్టు కావడం, వేడి చేసినప్పుడు పాదరసం వ్యాకోచించటం, అయస్కాంతం ఆకర్షించిన ఇనుము రాపాడించినప్పుడు రగులుకొనే భాస్వరం, ఇలాంటివన్నీను. ఈనాటి విజ్ఞాన శాస్త్రం తేలికైన విషయం. మన సంతతి వాళ్ళు కనుక్కోబోయే అత్యద్భుత సత్యాలు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నాయి. మన కళ్ళల్లోకి తేరిపారి చూస్తున్నాయని చెప్పొచ్చు. అయినా మనం వాటిని చూడం. మనం వాటిని చూడమని చెబితే చాలదు, వాటిని చూడాలని ఆశించం. దానికి కారణం ఏమిటంటే అనుకోని అపరిచితమైన యథార్థం ఏదైనా అవుపడితే వెంటనే దాన్ని మనం గడించిన జ్ఞానంలో సర్వసామాన్యాల చట్రాల్లో ఇమర్చడానికి పూనుకుంటాం. ఎవరైనా ఇంకా పరిశోధన చేయడానికి సాహసిస్తారంటే ఈసడిస్తాం. నమ్మశక్యం కాని విధంగా నా గోబీ పువ్వు ఒకటి దొంగతనమైన కొన్నాళ్ళకి నవ్వొచ్చే సంఘటన ఒకటి జరిగింది.
కావలసిన కిరసనాయిల్ దీపం ఒకటి కనిపించలేదు. అంతకు ముందే గురుదేవుల సర్వజ్ఞ యోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ దీపాన్ని కనిపెట్టడం చిన్నపిల్లల ఆట కింద ఆయన చూపిస్తారని అనుకున్నాను. గురుదేవులు నేను ఆశించిన దాన్ని గమనించారు. తెచ్చిపెట్టుకున్న అతి గాంభీర్యంతో ఆశ్రమవాసులందరినీ నిగ్గదీసి అడిగారు. శిష్యుల్లో ఒక కుర్రవాడు దొడ్లో నూతి దగ్గరికి వెళ్ళడానికి దీపం తీసుకువెళ్ళానని చెప్పాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు దీపం కోసం నూతి దగ్గర చూడండి అని గంభీరంగా సలహా ఇచ్చారు. చటుక్కున అక్కడికి ఉరికాను. దీపం లేదు. మొహం వేలాడేసుకుని మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఆయన పగలబడి నవ్వుతున్నారు. నా భ్రమ తొలగిపోయినందుకు అనుతాపమేమీ లేకుండా, ఇదేం బాగాలేదు, మాయమైన దీపం దగ్గరికి నిన్ను పంపించలేకపోయారు, నేను సోది చెప్పేవాడిని కాకపోతిని మిలమిల్లాడుతున్న కళ్ళతో ఆయన ఇంకా అన్నారు. కనీసం సరైన షెర్లాక్ హోమ్స్నైనా కాను. గురుదేవులు తమ శక్తుల్ని ఎవరైనా సవాలు చేసినప్పుడు కానీ స్వల్ప విషయంలో కానీ ఎన్నడూ ప్రదర్శించరని గ్రహించాను. కొన్ని వారాలు ఆనందంగా చకచక గడిచిపోయాయి. శ్రీ యుక్తేశ్వర్ గారు మత సంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు. ఊళ్ళోనూ పూరీ సముద్రపు ఒడ్డున శిష్యుల్ని తీసుకువెళ్ళి ఊరేగింపు నడిపించమని ఆయన నన్ను అడిగారు. పండుగ రోజున తెల్లవారినప్పటి నుంచే ఎండ మలమల మాడుస్తూ వచ్చింది. గురూజీ, కాళ్ళకి చెప్పులు లేని విద్యార్థుల్ని నిప్పులా కాలుతున్న ఇసుకలో ఎలా నడిపించమంటారు అని అడిగాను నిరాశగా. నీకు ఓ రహస్యం చెబుతాను అన్నారు గురుదేవులు. ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బుల గొడుగు ఒకటి పంపిస్తాడు. మీరంతా సుఖంగా నడవచ్చు. నేను సంతోషంగా ఊరేగింపు ఏర్పాటు చేశాను. మా బృందం సత్సంగ పతాకంతో ఆశ్రమం నుంచి బయలుదేరింది. శ్రీ యుక్తేశ్వర్ గారు రూపకల్పన చేసిన ఈ పతాకంలో ఏకైక నేత్రం చిహ్నం ఉంది. అదే సహజావబోధం తాలూకు దూరదర్శక దృష్టి. మేము ఆశ్రమం విడిచి బయటికి వచ్చామో లేదో ఏదో ఇంద్రజాలం చేసినట్టుగా ఆకాశమంతా మేఘాలతో నిండిపోతూ వచ్చింది. అన్ని వైపుల వాళ్ళు ప్రకటించే ఆశ్చర్యానికి తోడు నగర వీధుల్ని, మలమలమాడుతున్న సముద్ర తీరాన్ని చల్లబరుస్తూ సన్నటి తుంపర పడింది. 2 గంటల ఊరేగింపు సమయంలో సేద తీర్చేటట్లుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. మా బృందం ఆశ్రమానికి తిరిగి వచ్చిన తక్షణమే మబ్బులు, వాన మటుమాయమయ్యాయి. దేవుడు మన కోసం ఎంత ఇదవుతాడో చూడు అన్నారు గురుదేవులు నేను కృతజ్ఞత తెలియజేసిన తర్వాత. ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు, అందరికీ పనిచేస్తాడు. నా ప్రార్థనను బట్టి వాన కురిపించినట్టుగానే ఆయన ఏ భక్తుడి హృదయాభిలాషనైనా సరే తీరుస్తాడు. దేవుడు తమ ప్రార్థనల్ని ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు. ఆయన ఏ కొద్దిమంది మీదో పక్షపాతం చూపించడు. సంపూర్ణ విశ్వాసంతో తనని ఆశ్రయించిన వాళ్ళందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. సర్వాంతర్యామి అయిన తమ తండ్రికి గల ప్రేమతో కూడిన దయ మీద ఆయన బిడ్డలకు అచంచల విశ్వాసం ఉండాలి. శ్రీ యుక్తేశ్వర్ గారు ఏడాదికి 4 ఉత్సవాలు జరిపేవారు. విషువత్తులకు, సంక్రమణాలకు దూరంలోనూ దగ్గరలోనూ ఎక్కడెక్కడున్న విద్యార్థులు అప్పుడు ఆయన దగ్గరికి చేరేవారు. మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్లో జరిగేది. నేను హాజరైన ఆ మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవెన అందించింది. కాళ్ళకి చెప్పులు లేకుండా వీధుల్లో పొద్దుటిపూట ఊరేగింపుతో ఉత్సవం ఆరంభమైంది. 100 మంది విద్యార్థుల కంఠస్వరాలు మధురమైన సంకీర్తనలో కంగున మోగాయి.
సంగీతజ్ఞులు కొందరు పిల్లంగోవి, ఖోల్ కర్తాల్ వాయించారు. భగవంతుడి పావననామ సంకీర్తనంతో మారుమోగేట్టుగా మేము చేసే భజన తమకు పిలుపుగా ఎంచుకొని నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటికి వచ్చిన ఉత్సాహవంతులైన ఊరి జనం దారి పొడుగునా పూలు చల్లారు. ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిట్లో సమాప్తమైంది. అక్కడ మేము, మా గురుదేవులు చుట్టూ నిలబడ్డాం. మేడ మీద బాల్కనీల్లో ఉన్న విద్యార్థులు మా మీద బంతిపూలు కురిపించారు. చాలామంది అతిథులు శనగలు, నారింజ తొనలు కలిపి చేసిన పలహారం తీసుకోవడానికి మేడ మీదకి వెళ్ళారు. నేను మాత్రం ఆ రోజు వంట పని చేస్తున్న సోదర శిష్యుల బృందం దగ్గరికి దారి తీశాను. అటువంటి పెద్ద సమారాధనలకి అన్నం ఆరుబయట పెద్ద పెద్ద గుండిగలతో వండాలి. తాత్కాలికంగా వేసిన ఇటుక పొయ్యిలోంచి పొగ కమ్ముకొస్తోంది. కళ్ళు నీళ్లు కారిపోతున్నాయి. కానీ మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం. భారతదేశంలో మత సంబంధమైన ఉత్సవాల్ని ఒక బెడదగా ఎన్నడూ భావించరు. ప్రతి భక్తుడు తన వంతుకు తను సంతోషంగా చేస్తాడు. డబ్బిచ్చి కానీ, బియ్యము కాయగూరలు ఇచ్చి కానీ, స్వయంగా నడుం కట్టి పనిచేసి కానీ. కాసేపట్లో గురువుగారు మా దగ్గరికి వచ్చారు. సంతర్పణకి సంబంధించిన వివరాలు అజమాయిషీ చేస్తూ ప్రతిక్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉంటారు ఆయన. అయినా అత్యంత శక్తిమంతుడైన పడుచు శిష్యుడితో సమానంగా పనిచేస్తారు. రెండో అంతస్తులో బృందగానం జరుగుతోంది. పక్కన హార్మోని మధ్యలా వాయిస్తున్నారు. దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఆయన సంగీత జ్ఞానం సునిశిత పరిపూర్ణమైనది. వాళ్ళ శృతి తప్పింది. గురుదేవులు వంట వాళ్ళని వదిలేసి సంకీర్తన బృందంలో చేరారు. మళ్ళీ శ్రావ్యత ధ్వనించింది. ఈసారి సరిగా వాయించారు. సామవేదంలో సంగీత శాస్త్రాన్ని గురించి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి. భారతదేశంలో సంగీతాన్ని, చిత్రకళను, నాటకాన్ని దివ్య కళలుగా పరిగణిస్తారు. శాశ్వత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొట్టమొదటి సంగీతకారులు. విశ్వనర్తకుడైన నటరాజ రూపంలో శివుడు, విశ్వ సృష్టి స్థితిలయాల ప్రక్రియల్లో అనంత ప్రకారాల తాళలయల్ని సృష్టించినట్టు, బ్రహ్మ తాళాలు వాయించినట్టు, విష్ణువు మృదంగం వాయించినట్టు పవిత్ర గ్రంథాల్లో చెప్పటం జరిగింది. జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి తంత్రీవాద్యాలన్నిటికీ తల్లి అయిన వీణను చేతబట్టి వాయిస్తున్నట్టుగా చిత్రించటం జరిగింది. విష్ణువు అవతారాల్లో ఒకడైన కృష్ణుడు పిల్లంగోవి ఊదుతున్నట్టు హిందూ కళలో చిత్రించారు. దానిమీద అతడు మాయాజాలంలో సంచరించే మానవాత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగి రమ్మని పిలుస్తున్నట్టుగా ఆనంద పారవస్యం కలిగించే పాట వాయిస్తాడు. హిందూ సంగీతానికి ఆధారభూతమైనవి రాగాలు లేదా సంగీత స్వరగ్రామాలు. 6 మూల రాగాలు 126 జన్యరాగాలుగా విడివడ్డాయి. వాటిని రాగిణులు, పుత్రులు అంటారు. ప్రతి రాగానికి కనీసం 5 స్వరాలుంటాయి. ప్రధాన స్వరం, అనుషంగిక స్వరం, సహాయక స్వరాలు, విరుద్ధ స్వరం. మూల రాగాలు 6 ప్రతి ఒక్కదానికి రోజులో ఒక నిశ్చిత సమయానికి, సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకు, ఒకానొక విశిష్ట శక్తిని చేకూర్చే అధిదేవతకు పొసుగుదల ఉంటుంది. ఆ విధంగా హిందోళ రాగం విశ్వప్రేమ భావాన్ని కలిగించటానికి వసంతకాలంలో తెల్లారగట్ల వినిపిస్తుంటుంది. దీపక రాగం దయాభావాన్ని మేల్కొల్పటానికి వేసవి కాలంలో సాయంత్రం పూట ఆలాపించటం జరుగుతుంది. మేఘరాగం ధైర్యం కలిగించటానికి
వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలపించవలసినది. భైరవ రాగం ప్రశాంతత సాధించటానికి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పొద్దుటిపూట వినిపించేది. శ్రీరాగం పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునిమాపు వేళల్లో గానం చేయడానికి నిర్దిష్టమైంది. మాల్కోస్ రాగం శౌర్యం రేకెత్తించటానికి చలికాలం అర్ధరాత్రి వేళల్లో వినిపిస్తుంది. ప్రకృతికి మనిషికి మధ్య గల నాదమైత్రి తాలూకు ఈ నియమాల్ని సనాతన ఋషులు కనిపెట్టారు. ప్రకృతి ఆదినాదం లేదా స్పందనశీల శబ్దం అయిన ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావడం చేత మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాల్ని ప్రయోగించి ప్రాకృతిక ప్రత్యక్ష విషయాలన్నిటి మీద నియంత్రణాధికారం సంపాదించగలుగుతాడు. 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి దగ్గర ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉన్న మియా తాన్సేన్కు గల అద్భుత శక్తుల్ని గురించి చారిత్రక పత్రాలు మనకి తెలియజేస్తాయి. సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశించినప్పుడు తాన్సేన్ ఉదాత్త స్వరంతో ఒక మంత్రం జపించాడు. దానివల్ల తక్షణమే రాజప్రాసాద పరిసరాలన్నిటా చీకటి అలుముకుపోయింది. భారతీయ సంగీతం స్వరశ్రేణిని 22 శృతులుగా లేదా అర్ధస్వరాంశాలుగా విభజించింది. ఈ సూక్ష్మ స్వర విరామాలు సంగీతాభివ్యక్తిలో సునిశితమైన ఛాయలు ఏర్పడడానికి అవకాశమిస్తాయి. 12 అర్ధస్వరాలు గల పాశ్చాత్య వర్ణ స్వరగ్రామం వీటిని సాధించటానికి వీల్లేదు. స్వరశ్రేణిలోని 7 మూలస్వరాల్లో ప్రతి ఒక్కదానికి హిందూ పురాణాల్లో ఒక రంగుతోనూ ఒక పక్షి కూతతోనూ లేదా జంతువు అరుపులోనూ సంబంధం నిరూపించటం జరిగింది. సకి ఆకుపచ్చ వన్నెతోనూ నెమలితోనూ, రికి ఎరుపుతోనూ చాతక పక్షితోనూ, గకి బంగారు వన్నెతోనూ మేకతోనూ, మకి పసుపచ్చ కలిసిన తెలుపుతోనూ క్రౌంచ పక్షితోనూ, పకి నలుపుతోనూ కోకిలతోనూ, దకి పసుపచ్చ వన్నెతోనూ గుర్రంతోనూ, నికి అన్ని వెన్నెల కలుపుగోలుతోనూ ఏనుగుతోనూ సంబంధం నిరూపించారు. భారతీయ సంగీతంలో 72 తాటల్ని లేదా మేళకర్త రాగాల్ని పేర్కొన్నారు. స్థిరమైన సాంప్రదాయిక రాగాల్ని ఒకదాన్ని ఆశ్రయించుకొని దాని చుట్టూ అనంతంగా అనేకమైన స్వరాలు కల్పించటానికి సంగీత విద్వాంసుడికి సృజనాత్మకమైన అవకాశం ఉంటుంది. అతను ఒకానొక విషయ వస్తువు తాలూకు స్థాయీ భావం మీద మనస్సును కేంద్రీకరింపచేసి తన మౌలిక ప్రతిభకు గల పరిమితుల వరకు దానిని అలంకారాలు తీర్చిదిద్దుతాడు. హిందూ సంగీత విద్వాంసుడు అమర్చిపెట్టిన స్వర సంగతుల్ని చదవడు. ప్రతి వాద్య కచేరీలోనూ అతను స్థూలమైన రాగస్వరూపానికి కొత్త దుస్తులు అలంకరిస్తాడు. తరచుగా ఒకే ఒక సంగతికి కట్టుబడి ఉంటూ దాని సునిశిత సూక్ష్మ స్వర వైవిధ్యాల్ని తాళ వైవిధ్యాల్ని అన్నిటినీ పునశ్చరణ చేసి వాటికి బలం చేకూరుస్తాడు. పాశ్చాత్య సంగీత రచయితల్లో బాహ్కు 100 సంకీర్ణ పద్ధతుల్లో విభిన్నతలు చూపే పునరుక్త రాగానికి గల అందము శక్తి తెలుసు. సంస్కృత సాహిత్యం 120 తాళాల్ని అంటే కాల ప్రమాణాల్ని వివరించింది. హైందవ సంగీతానికి సాంప్రదాయిక మూలపురుషుడైన భరతుడు ఏంట్రిత పక్షి పాటలో 32 రకాల తాళాల్ని విడమరిచి చెప్పాడు. తాళానికి మూలం మానవుడి ఒంటి కదలికల్లో ఉన్నది. నడకలో 2 నిద్రలో శ్వాసించేటప్పుడు 3 అంటే
ఊపిరి తీసుకునేటప్పుడు విడిచిపెట్టేటప్పటికన్నా రెండింతలు కాలం పడుతుంది. భారతదేశం సనాతన కాలం నుంచి మానవ కంఠస్వరాన్ని పరిపూర్ణమైన ధ్వని పరికరంగా గుర్తిస్తోంది. అందువల్ల హైందవ సంగీతం చాలా వరకు 3 స్వరస్థాయిల శ్రేణికి మంద్ర, మధ్య, తారస్థాయిలు పరిమితం చేసుకుంది. ఆ కారణం వల్లనే స్వర సంగతి కన్నా స్వర మాధుర్యానికి ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. హిందూ సంగీతం ఆత్మాశ్రయమైన ఆధ్యాత్మికమైన వైయక్తిక కళ. స్వరమేళన విభవం కన్నా పరమాత్మతో వైయక్తిక సామరస్యం సాధించటం దాని లక్ష్యం. భారతదేశంలో ప్రఖ్యాత గీతాలన్నీ దైవభక్తులు కూర్చున్నవే. సంగీత విద్వాంసుణ్ణి సంస్కృతంలో భాగవతుడు అంటారు. అంటే భగవంతుణ్ణి కీర్తించేవాడు అని అర్థం. సంకీర్తనలు లేదా సంగీత సభలు యోగ విద్యకు లేదా ఆధ్యాత్మిక శిక్షణకు స్ఫూర్తిమంతమైన రూపాలు. వీటికి గాఢమైన ఏకాగ్రత, బీజప్రాయమైన ఆలోచనలోనూ నాదంలోనూ మనసును లగ్నం చేయడం, ఈ రెండూ అవసరమవుతాయి. మానవుడు స్వయాన నాదబ్రహ్మకు అభివ్యక్తి కాబట్టి ధ్వని అతని మీద ప్రబలమైన సద్య ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య దేశాల మహనీయమైన ధార్మిక సంగీతం మానవుడికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అతని షట్చక్రాల్లో ఒకదాన్ని అది తాత్కాలికంగా స్పందనశీలంగా జాగృతం చేస్తుంది. ఆనందభరితమైన ఆ క్షణాల్లో అతనికి తనకి మూలమైన దివ్య స్వరూపం లీలగా స్మృతికి వస్తుంది. పండుగ రోజున శ్రీ యుక్తేశ్వర్ గారి 2వ అంతస్తులో జరుగుతున్న సంకీర్తనం కింద ఆవిర్లు కక్కుతున్న గుండిగల మధ్య పనిచేస్తున్న వంటవాళ్లకి కూడా ఉత్తేజం కలిగిస్తోంది. తోటి శిష్యులు నేను ఆనందాతిశయంతో చేతులతో తాళం వేస్తూ కీర్తనలు పాడాం. పొద్దుగూకే వేళకి కొన్ని వందల మందికి కిచిడి, కూర, పరమాన్నాలతో సంతర్పణ పూర్తి చేశాం. ముంగిట్లో ఆరుబయట జంబుఖానాలు పరిచాం. కొద్దిసేపట్లో శ్రీ యుక్తేశ్వర్ గారి నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాల్ని ప్రశాంతంగా ఆలకించటానికి చుక్కలు మెరిసే ఆకాశం కింద అందరూ ఆసీనులయ్యారు. ఆయన బహిరంగోపన్యాసాలు క్రియాయోగానికి, ఆత్మగౌరవం, ప్రశాంతత, దృఢనిశ్చయం, సాదా భోజనం, క్రమబద్ధమైన వ్యాయామం గల జీవితానికి ఉన్న విలువను నొక్కి చెబుతాయి. ఆ తర్వాత శిష్యుల్లో కొందరు కొన్ని దైవ స్తోత్రాలు గానం చేశారు. గాఢ తత్పరత కలిగించే సంకీర్తనంతో సమావేశం సమాప్తమైంది. 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆశ్రమవాసులు వంట పాత్రలన్నీ తోమి ముంగిలి ఖాళీ చేశారు. గురుదేవులు నన్ను దగ్గరికి పిలిచారు. ఈరోజు ఉత్సవ సన్నాహాల్లో వారం రోజుల పాటు నువ్వు ఆనందంగా చేసిన శ్రమకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు నా దగ్గర ఉండాలని ఉంది. ఈ రాత్రి నువ్వు నా పక్కలో పడుకోవచ్చు. నాకు వస్తుందని ఎన్నడూ అనుకోని మహదవకాశం ఇది. మేము కొంతసేపు గాఢమైన దివ్య ప్రశాంత స్థితిలో కూర్చున్నాం. ఇక నిద్రకు ఉపక్రమిస్తూ మేము పడుకున్న సుమారు 10 నిమిషాలకి గురుదేవులు లేచి మామూలు దుస్తులు వేసుకోవడం ప్రారంభించారు. ఏమిటి గురుదేవా? గురుదేవుల పక్కన పడుకుని నిద్రపోవడంలో గల ఆనందం హఠాత్తుగా అవాస్తవికంగా పొడగట్టింది. సరైన రైలు బండి తప్పిపోయిన విద్యార్థులు కొందరు కాసేపట్లో ఇక్కడికి వస్తారనుకుంటాను. భోజనం సిద్ధం చేసి పెట్టుకుందాం. గురూజీ, అర్ధరాత్రి 1 గంటకి ఎవ్వరూ రారండి. నువ్వు పడుకో. ఇంతవరకు చాలా కష్టపడి పనిచేశావు. నేను మటుకు వంట చేయడానికి వెళుతున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠంలో స్థిర నిశ్చయం పొడగట్టేసరికి నేను చటుక్కున పైకి గెంతి ఆయన వెనకాలే వంటగదికి వెళ్ళాను.
రోజూ వాడుకునే ఆ చిన్న వంటగది రెండో అంతస్తులో లోపలి బాల్కనీని ఆనుకుని ఉంది. కాసేపట్లో బియ్యం, పప్పు ఉడుకుపట్టాయి. మా గురుదేవులు ఆప్యాయంగా చిరునవ్వు నవ్వారు. ఈవేళ రాత్రి నువ్వు అలసటని, కష్టతర కార్యభయాన్ని జయించావు. ఇక ముందెన్నడూ వాటి వల్ల నువ్వు ఇబ్బంది పడవు. ఇలా ఆయన యావజ్జీవిత ఆశీర్వచనాలు పలుకుతూ ఉండగానే ముంగిట్లో అడుగుల అలికిడి వినిపించింది. నేను పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి వచ్చిన విద్యార్థి బృందాన్ని లోపలికి ప్రవేశపెట్టాను. తమ్ముడు, ఈ సమయంలో గురువుగారిని ఇబ్బంది పెట్టాలంటే మనస్సు ఎంత పీకుతోందో తెలుసా? రైలు వేళల విషయంలో మేము పొరపాటు చేశాం. కానీ గురుదేవుల దర్శనం చేసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేమనిపించింది అన్నారాయన. మీకోసమే చూస్తున్నారాయన. మీకోసం వంట కూడా చేస్తున్నారు. శ్రీ యుక్తేశ్వర్ గారి స్వాగత స్వరం కంగును మోగింది. దిమ్మెరపోయిన అతిథుల్ని వంటింట్లోకి తీసుకువెళ్ళాను. మిలమిలా మెరుస్తున్న కళ్ళతో గురుదేవులు నా వైపు తిరిగారు. ఇప్పుడు నువ్వు ఇద్దరు చెప్పినవి తైపారు చేశావు కనుక మన అతిథులకి నిజంగానే బండి తప్పిపోయినందుకు తృప్తి పడుతున్నావనడంలో సందేహం లేదు. ఒక అరగంట తర్వాత నేను దేవుడిలాంటి గురువుగారి పక్కన నిద్రపోయే భాగ్యానికి ఆనందంగా ఎదురుచూస్తూ ఆయన వెంబడే ఆయన పడగదికి వెళ్ళాను. ఒక యోగి ఆత్మకథ 15వ అధ్యాయం. గోబీ పువ్వు దొంగతనం సమాప్తం.